నా పేరు జగదీష్. నేను ఇక్కడికి మా అత్తయ్యని తీసుకొని రావడం జరిగింది ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి. మా అత్తయ్య పేరు శారద. ఒక 2 days సఫర్ అయింది, కొంచెం పెయిన్ వస్తుందని అనిపిస్తే మనకు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. చెక్ చేయించిన తర్వాత అక్కడ రిపోర్ట్ మనకు పాజిటివ్ రావడం జరిగింది. దాని వెంటనే నేను క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే బాగుంటుందని కొంచెం ఫ్రెండ్స్ ద్వారా, ఫ్యామిలీ సర్కిల్స్లో ఎంక్వైరీ చేసుకున్నాను. మనకు దగ్గర ఉంది, ప్లస్ అలాగే మా సిస్టర్ చెప్పింది, నాకు మా కజిన్ ఉంటుంది రమ్య అని, అవినాష్ సార్ బాగా చేస్తారు, అవినాష్ సార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. నేను కూడా లేట్ చేయలేదు. వెనస్డే వచ్చి మండే రోజు మాకు రిపోర్ట్ వచ్చిన 2 daysలోనే వచ్చి సార్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత సార్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. మా అత్తయ్య కూడా, అంటే తను ఇల్లిటరేట్ కాబట్టి తనకి ఏ విధంగా చెప్పాలో ధైర్యంగా తనకు చెప్పలేదు. ఎట్లా చెప్పారంటే, అమ్మ నీకు కొంచెం గడ్డ అయింది, దాన్ని తీయకపోతే నీకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నువ్వు తీసుకోవాలి, మరి తీసుకుంటావా అని అడిగారు. ఎందుకంటే నేను ఆపరేషన్ చేసేది నీకు కాబట్టి నొప్పి నువ్వే భరించుకుంటావు, మరి ఏం జరుగుతుంది నువ్వు ఇష్టం, మరి చెప్పమని చేస్తా అని చెప్పడం జరిగింది. తను కూడా కొంచెం ధైర్యంగా తీసుకుంటా సార్ అని చెప్పారు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు అక్కడ మాకు చాలా మంచి అనిపించింది. పేషెంట్కి చెప్పకపోవడం ఒకటి, తనకు ఏ రకంగా ధైర్యంగా ఉండాలో ఆ ధైర్యం నింపి దాన్ని సర్జరీ చేయడం జరిగింది. చాలా చక్కగా సర్జరీ కూడా అయింది. మొదట చేద్దాం అనుకున్న రోజు 166 BP ఉండే, ఆ రోజు చేయలేకపోయారు సార్. దాని తర్వాత 1 day ఆపేసి మళ్ళీ తెల్లారి చేశారు. ఆ రోజు నుంచి రెగ్యులర్గా సార్ మనకి టచ్లో వండుకుంటూ రౌండ్స్కి వచ్చుకుంటూ చూడడం జరిగింది. లోపల నర్సింగ్ అయితే ఇంకా చాలా బాగుంది. నర్సింగ్ కానీ ఆయమ్మలు కేర్ఫుల్గా చూడడం, మా అత్తయ్యకి దువ్వడం, ఆమెను వాష్రూమ్కి తీసుకెళ్ళడం, వాకింగ్ చేపియడం. Day 1 నుంచే, సర్జరీ అయిన Day 1 నుంచే వాళ్ళకి లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ చేపించడం వల్ల వాళ్ళకు మానసికంగా కొంచెం స్ట్రాంగ్గా తయారయ్యారు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ హాస్పిటల్లో. నాకు ఏదో రకంగా అనుకొని వచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ కదా, మొత్తం పేమెంట్ ఉంటుంది ఎట్లా అని అనుకున్నా. మా అత్తయ్య వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. ఆరోగ్యశ్రీ కిందనే చేశారు సార్ మాకు. అది మాకు ఇంకా హెల్ప్ఫుల్ అయిపోయింది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య మిత్ర వాళ్ళు కూడా బాగా మాకు హెల్ప్ఫుల్ చేశారు. మీకు అవుతుందని వాళ్ళు కూడా ప్రతిదానికి కూడా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పారు. మేము జాయిన్ అయిన నుంచి వెళ్ళి డిశ్చార్జ్ అయ్యే రోజు వరకు ₹1 కూడా తీసుకోలేదు, మొత్తం వాళ్ళే చూసుకున్నారు. తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రియాంక మేడంని కలిసాను నేను. మేడం అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఆ మేడం కూడా చాలా హ్యాపీగా, ఎట్లా అంటే మాకు ఏ బాధ తెలియకుండా ఏది చిన్న విషయానికి కూడా ఆమె ఓపికతో వినుకుంటూ చెప్పడం జరిగింది. అట్లా మాకు ఇంకా అసలు హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్ లేదు. హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంది. ఎక్కువగా మాకు నచ్చింది సార్ కేర్ఫుల్గా చూసుకోవడం. వాళ్ళు కూడా 2-3 డాక్టర్లు వచ్చి చూసేది రోజు. నేను మా అత్తయ్య దగ్గరికి అలా అడిగేది, ఎవరు చేశారు సర్జరీ, ఎవరు వస్తున్నారు అని. అంటే ఇట్లా ఆమె, ఇప్పుడు వాళ్ళు ఇల్లిటరసీ కాబట్టి పేరు తెలియదు కాబట్టి వాళ్ళు ఇట్లున్నారు అట్లున్నారు అంటే ఒక 3-4 డాక్టర్లు వచ్చి చూడడం జరిగింది అన్నట్టు. సార్ చేసుకున్నా, సార్ వచ్చి రౌండ్స్ చూడడం, చెకప్ చేసుకోవడం, సార్ వచ్చి రివ్యూ చూసుకోవడం, వీళ్ళకి పంపించడం. అంటే హాస్పిటలైజేషన్ బాగా చూసుకోవడమే కాదు, ఆ నర్సింగ్ కూడా చాలా బాగా చూసుకున్నారు అత్తయ్యని. అది నాకు బాగా నచ్చింది. మేము బయట కొంచెం పీస్ఫుల్గా ఉండడం కారణమైతే మేము ఏదో చూడడం కాదు, అత్తయ్యని అడగడం కూడా జరిగింది, ఎట్లా ఉంది ఏది ఉంది అంటే పెయిన్ ఉంది అని అంటే వాళ్ళే ఇట్లా చిన్న ఎక్సర్సైజ్ చెప్పడం, ఇట్లా చేయండి అని చెప్పడం, వాకింగ్ చేపించడం, కొంచెం ఫ్రీగా వదిలిపెట్టడం జరిగింది. అత్తయ్యని కూడా చాలా బాగా అనిపించింది. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు అవినాష్ సార్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంతో భయంతో వచ్చినాం, కానీ చాలా సింపుల్గా మాకు ఎంతో ధైర్యం ఇచ్చి మంచిగా ఫీడ్బ్యాక్ చేసి మాకు ఒక ధైర్యం నింపి ఆ సర్జరీ సక్సెస్ఫుల్ చేయడమే కాకుండా ఇప్పుడు ఆరోగ్యంగా ఇంటికి వెళ్తున్నాం. థ్యాంక్స్ టు ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, థ్యాంక్స్ టు అవినాష్ సార్, థ్యాంక్స్ టు అవినాష్ సార్ అండ్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.